అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక సీత కన్నీరు రావణ సంహారం చేసింది. ఒక ద్రౌపది కన్నీరు కురుక్షేత్ర యుద్ధాన్నే నడిపించింది. ఒక భారత స్త్రీ పెట్టిన కన్నీరు నరేంద్రుడి చేత ఈ ఆపరేషన్ సింధూర్ చేయించింది. ఒకేసారి అర్ధరాత్రి 9 చోట్ల పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 4 చోట్ల, సీదా కాశ్మీర్ అవతల ఉన్న పాకిస్తాన్ గడ్డ పైన 5 చోట్ల ఆన్ ద స్పాట్ల మన మిసైల్స్ మొత్తం అక్కడ పేలిపోయినాయి. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 70-80 అని చెప్తా ఉన్నారు. ఆ రోజు మన భారత స్త్రీలు, ఇంకా కొద్దిగా డెప్త్గా మాట్లాడితే మన హిందూ స్త్రీలు పెట్టిన కన్నీరుకి సమాధానం కన్నీరు కాదు, వారికి కండోనేషన్ కాదు, కండోలెన్సెస్ కాదు, వారికి పరిహారం కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా దెబ్బకు దెబ్బ. వాళ్ళ నుదుటిన చెదిరిన సింధూరానికి బదులుగా ఆ పాకిస్తాన్ ఉగ్రమూకల నెత్తురే దానికి సమాధానం అని చెప్పి ఆ రోజు మాట్లాడినాం. అన్నట్టుగానే 2 వారాలు, సరిగ్గా 2 వారాల టైం తీసుకున్నాడు. యాజ్ టీజ్గా దీపావళి పండుగ జరిగిపోతుంది. రావణుణ్ణి సంహరించినప్పుడు ఎంత ఆనందిస్తామో ఈరోజు భారతీయులు, సగటు భారతీయుడు ఇంకా ఆనందించకుండా బాధపడే దగుల్బాజీ దద్దమ్మలు ఉండొచ్చు ఎక్కడన్నా. అట్లా ఉన్నోళ్ళకు కూడా చెప్తాను, ఇప్పుడు మాట్లాడచ్చు. మనం మొన్న కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఇంకా ఆపరేషన్ కంప్లీట్ కాలే కదా అని చెప్పి ఒక అడుగు ఆగినాం. ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. ఇంకా పాకిస్తాన్ పైన, ఇంకా ఉగ్రమూకల పైన కొంత జాలి చూపెట్టే పోస్టులు అక్కడక్కడ కనపడుతున్నాయి సోషల్ మీడియాలో. మన తెలుగు స్టేట్లో కూడా ఉన్నాయి అవన్నీ. అంటే ఆ స్థానంలో ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వీళ్ళ మొగడో, లేకపోతే వీళ్ళ భార్యో, వీళ్ళ పిల్లోడో, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ వాళ్ళ చేతుల చచ్చిపోయిన తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెడతారేమో బహుశా. మరి 5 చోట్ల అమాయకులు బలై ఉంటారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అమాయకులు? పెహల్గాంలో బలైన వాళ్ళు కాదా అమాయకులు? వాళ్ళ దగ్గరికి ముందు వచ్చింది ఎవరు? ఎవరి దగ్గరికి ఎవరు పోయిళ్ళు? ఎవరి మీద ఎవరు జాలు చూపెట్టాలా? ముందొచ్చింది వాళ్ళ మనమా? వాళ్ళంతటా వాళ్ళే మన బార్డర్లోకి, మన దేశంలోకి వచ్చి, మన ప్రాంతాలకు వచ్చి మనోళ్ళని చంపేస్తే జాలేదు ఈ కొడుకులకి. మనోళ్ళు పోయి తిరిగి అటాక్ చేస్తే దీని మీద కొద్దిగా సింపతి పోస్టులు పెడతా ఉన్నారు. వీళ్ళని కూడా తీసుకెళ్ళి ఏ అండమాన్ జైల్లోనో, లేకపోతే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో పడదింగితే దరిద్రం పోతట్టుంది. వాళ్ళంతటా వాళ్ళే కదా వచ్చి చేసింది ఫస్ట్. ఇంకా చేసేది ఉంది నాకు తెలిసి, ఇంకా అయిపోలేదేమో అనిపిస్తుంది నాకు. మన ఆర్మీ రిటైర్డ్ చీఫ్ అట ఒక ఆయన, పిక్చర్ అభి బాకీ హై అనేదో పెట్టిండంట. ఇంకా ఉన్నట్టుంది. దీన్ని అసలు మనం ఎట్టి పరిస్థితులలో జాలి చూపెట్టే టైం అయితే ఇది కాదు. ఎందుకంటే మన మీద, మన కాశ్మీర్ మీద దాడి చేసే అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు జరిగిన 5 ప్లేసులు, 5 ప్లేసులు కూడా సామాన్యులు బలైపోయారు అనుకుంటే, మరి ఇక్కడ దాడి చేసినాడు ఎవడు అసలు? కాశ్మీర్లోకి అడుగుపెట్టే అవసరం ఎవరికి ఉంది? పీఓకే ఎందుకు వచ్చింది? పాకిస్తాన్కి మనకి మధ్యలో ఎందుకు జరుగుతుంది అక్కడ యుద్ధాలు? అంటే ఈ 5 ప్రాంతాలలో తయారయ్యే ఉగ్రమూకలే కదా ఇది చేసింది. ఈ 5 ప్రాంతాలలో తలదాచుకునే సన్నాసులే కదా ఈ దాడి చేసింది. ఆ 5 ప్రాంతాలు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకు ఆయుధాలను సప్లై చేయడం, వాళ్ళందరికీ రక్షణనివ్వడం, వాళ్ళని తీర్చిదిద్దేది అక్కడే కదా ట్రైన్ అయ్యేది వాళ్ళంతా. ఉగ్రవాదులందరికీ ఏదో మన పిల్లలకు మనం క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చినట్టు వాళ్ళకు ఉగ్రవాదులకి చంపడం, బాంబులు వేయడం,
సావడం, 3 చంపడం సావడం అన్నీ నేర్పేది అక్కడే కదా. మరి అలాంటి స్థానాల అలాంటి ప్లేస్ల పైన కదా మరి దాడి చేయాల్సింది. మోడీ చేసింది 100% కరెక్టే కదా. ఒక భారతీయుడిగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక హిందువుగా చేయొచ్చు, ఓ ముసల్మాన్గా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక క్రిస్టియన్గా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇది. దీంట్లో మనం పాకిస్తాన్ పైన కానీ సచ్చినోళ్ళ పైన కానీ జాలి చూపెట్టే అవసరం ఎక్కడ లేదు. ఎందుకంటే ముందు మనం వెళ్తే మనం జాలి చూపెట్టాలి, కానీ ఫస్ట్ వచ్చింది వాళ్ళు. ఒకవేళ పాకిస్తాన్కి నిజంగా కొంత మావోళ్ళు సామాన్యులు అమాయకులు బలైపోతారేమో అన్న భయం వాళ్ళకుంటే, ఆ బాధ వేదన వాళ్ళకుంటే, ఆ వచ్చిన 5గురిని పట్టుకొని వాళ్ళు మన సైనికులకు అప్పచెప్తే ఎంత బాగుండేది. అవును, ఈరోజు ఒక్క సామాన్యుడు కూడా సఫర్ అయ్యేటోడు కాదు కదా. మీ పాకిస్తాన్ కూడా లేకపోతే పాకిస్తాన్కి జాలి చూపెట్టేటోళ్ళు కూడా బాధపడే అంత అవసరం ఈరోజు వచ్చేది కాదు కదా. అంటే దాడి చేసి వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? పాకిస్తాన్కే కదా. వాళ్ళకి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళే చేసుంటారు అనే ఆ మాట కూడా అంటారేమో మీరు మేబీ. అసలు నాకు ఇండియాలో ఉన్నోడు ఇండియా మీదనే దాడి చేసిండు అంటారు, వాళ్ళు పాకిస్తాన్లు కాదు అంటారు, వాళ్ళ 5 ప్లేసులలో ఉండకపోవచ్చు అంటారు. అంతేనా? మరి ఏడున్నారా? మీ ఇంట్లో గిట్టు ఉన్నారా వాళ్ళు? ఏడున్నారా మరి? నాకు అర్థం కాదు. ఏది ఏవైనా మోడీ అసలు పెట్టిన పేరు కూడా ఎంత అద్భుతంగా పెట్టింది తెలుసా. అంటే నువ్వు హిందువా ముసల్మాన్వా అని చెప్పి అడిగి టెస్ట్ చేసి హిందూ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ భార్యల ఎదుటే, వాళ్ళ కళ్ళు ఎదుటే భర్తల్ని చంపేసి వాళ్ళ నుదుటినున్న తిలకాన్ని చెరిపి ఉగ్రమూకలు ఎలాగైతే అక్కడ విచ్చలవిడిగా మరణకాండ చేసిల్లో యాజ్టీజ్గా దానికి అదే పేరు పెట్టి అర్ధరాత్రి దీపాలి, హోలీ 2 పండుగలు, న్యూ ఇయర్ కూడా 3 పండుగలు మిక్స్ అయ్యి వచ్చినట్టుగా లైటింగ్సు, బాంబులు, ఆ సౌండ్లు, ఆ శబ్దాలు, అద్భుతం, మహా అద్భుతం. రిటర్న్ గిఫ్ట్ మామూలుగా లేదు కదా, మినిమం ఇచ్చింది కదా, ఇంకా గట్టిగానే ఉండొచ్చు మేబీ. దీనికి పాకిస్తాన్ నుంచి కూడా కొన్ని కౌంటర్స్ వస్తూ ఉన్నాయి. కొద్దిమంది ఏమో మా మీద ఏం జరగలేదు, మీ దాడికి అసలు మా పాకిస్తాన్లో ఉన్న పక్షులు కానీ చెట్లు కానీ చెట్లకు ఉన్న ఆకులు కానీ కూడా భయపడలే అని కొద్దిమంది అంటారు. మరి కొద్దిమంది ఏమో అమాయకులు బలైపోయాలని చెప్పి కొద్దిమంది మాట్లాడతారు. సింపతి చూపిస్తాళ్ళు, ఇటు మేకపోతు గాంభీర్యం చూపిస్తాళ్ళు, 2 మీరే మాట్లాడుతూ ఉన్నారు. తిరిగి అటాక్ చేస్తామని కూడా అంటారట. ఎవరి మీద చేస్తారు? ఎట్లా చేస్తారు? అసలు తిరిగి అటాక్ చేస్తే మళ్ళా అసలు మీకు అర్థం కావట్లా. ఇదంతా కేవలం డౌట్ వచ్చినందుకు జరిగిందే. ఇది ఈ 9 స్థావరాల పైన జరిగిన దాడి కేవలం ఈ 5గురు అక్కడ ఉంటారేమో లేదా ఉన్నారేమో అన్న అనుమానంతో జరిగిన దాడులే ఇవి. ఇక మీ అంతటా మీరు నేరుగా యుద్ధం ప్రకటించి మా భారతదేశం పైన, మా ఆర్మీ పైన మీరు గనక తుపాకీ గురి పెడితే నేరుగా మీ గుండెల్లోకి తూటాలు దిగుతాయి. పాకిస్తాన్ అనే ప్రదేశం ప్రపంచ పటంలో కనపడదు. ఇక అలా ఉంటుంది. ఏ రకంగా పోల్చుకున్నా, ఆర్థికంగా పోల్చుకున్నా, ఇటు ఏంటి అవి మన ఆయుధాలతో పోల్చుకున్నా, జనాభాతో పోల్చుకున్నా, డెవలప్మెంట్తో పోల్చుకున్నా, ఏ రకంగా చూసినా మీరు ఆనరు. అసలు ఆనడం కాదు, అసలు ఆ పోలికకి కూడా మీరు సరిపోరు. అలాంటి పాకిస్తాను ఏ రకంగా చూసినా ఏం బీకలేదు, మేకపోతు గాంభీర్యం తప్పితే ఇంకోటి లేదు. కర్మగాలి మళ్ళీ అటాక్ చేస్తామన్న మాట కానీ, చేసే దుస్సాహసం కానీ జరిగితే మాత్రం ఇక అయిపోయినట్టే. ప్రపంచ పటంలో పాకిస్తాన్కి నూకలు చెల్లినట్టే. దీన్ని ఆపడం మీ పక్కనున్న చైనా వల్ల కాదు,
ఆడి పైనున్న గీన మీద ఎవ్వడి వల్ల కాదు. ఇక మీకు సపోర్ట్ సపోర్ట్ కూడా ప్రపంచ దేశాలు కూడా ఎవ్వడు మద్దతుగా లేడు అసలు. ఎందుకంటే మీరు చేసిందే లంగ పని. అనవసరంగా 26-27 మంది మగవాళ్ళని మీరు పొట్టన పెట్టుకున్నారు. దానికి జవాబు ఈరోజు 70-80 మంది అనుభవిస్తూ ఉన్నారు. ఆడోడో ఏం పేరు అని పేరు అజద్ గాడు అనుకుంటా. ఆడు మోడీని ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడుతాడు. ఎందుకంటే ఆడి కుటుంబ సభ్యులే 13 మంది, అంటే 10 మంది కుటుంబ సభ్యులు 3 వాడి దగ్గర వాళ్ళు చనిపోయిందంట. వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోయినా అయిపోవని చెప్పి బాధపడతా ఉన్నాడు. ఆడుతో బాధ. ఆడు మోడీని చేస్తా, నేను భారతదేశాన్ని లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడతాను. డైలాగుల వరకు పరిమితం అయితే మంచిదే. అలాంటి సాహసం చేస్తే మాత్రం నిన్ను ఇంకా మీ అల్లా కూడా రక్షించలేడు. అసలు అల్లా పేరెత్తే అర్హత కూడా ఈ సన్నాసులకు లేదు. అల్లా మీన్స్ అందరూ దేవుళ్ళే, అందరూ భగవంతులే. అల్లా కూడా అవతలోడి మీద దాడి చేయమని ఏనాడు ఎక్కడ ఏ ఖురాన్లో కూడా ఉండదు. ఈ సన్నాసి నా కొడుకులు అట్లా తయారయ్యారు. కానీ ఇక్కడ మనం ఎవరిని తప్పుపట్టేది లేదు. కానీ ఈ ఉగ్రమూకల్ని మాత్రం ఏరివేయాలి. దానికి ఎవరు సహకరించొద్దు. ముఖ్యంగా మన దేశంలో ఉన్నోళ్ళు కూడా, అంటే ఈ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, నచ్చినట్టు పోస్టులు పెట్టవచ్చు అని చెప్పి అనుకుంటే ఇక మీ కర్మ. కానీ ఏదేమైనా నరేంద్ర మోడీ గారు మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం, ఎక్కడ తగ్గొద్దు. ఈ విషయంలో తెలుగు ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.